కేవలము మాటలలోనే మాత్రం కాదు, కొంతమంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కూడా చాలా వినయంగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. కానీ ప్రియులారా, బైబిల్ ఏం కోరుకుంటుందంటే నీ మనస్సులో దీనత్వం కలిగి ఉండాలి అని బైబిల్ కోరుకుంటుంది. ఇది బైబిల్ స్టాండర్డ్. ప్రియులారా, చాలా మంది అధికారం ఉంటే వినయం అవసరం లేదు, నన్ను నేను తగ్గించుకోవద్దు అని అనుకుంటారు. తగ్గించుకుంటే మనుషులకి లోకువైపోతాము అని అనుకుంటుంటారు. తగ్గించుకోవడం ఓడిపోవడం కాదు ప్రియులారా. నువ్వు తగ్గించుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందుకే వాక్యం అంటుంది, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు అని బైబిల్ తెలియజేస్తా ఉంది. లోకం స్టాండర్డ్ ఏంటి అంటే ప్రియులారా, నువ్వు తగ్గించుకుంటే మనుషులు నీకు విలువ ఇవ్వరు. అందుకనే నువ్వు ఒక నీ రేంజ్ ఏంటి, నీ స్టాండర్డ్ ఏంటి మనుషులకు చూపించాలి అని చెప్పి లోకం నేర్పిస్తుంది. కానీ బైబిల్ ఏం నేర్పిస్తుందంటే, నువ్వు ఎంతగా ఎదగాలని అనుకుంటున్నావో, ఎంతగా అభిషేకం పొందుకోవాలని అనుకుంటున్నావో, దేవుడి కోసం ఎంత బలంగా నిలబడాలని అనుకుంటున్నావో, అంతగా నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నప్పుడు ప్రభు సన్నిధిలో ప్రభువు నిన్ను లేవనెత్తుతాడు. అందుకే వాక్యం అంటుందంటే, గర్విష్ఠులను ఆయన ఎదిరించి దీనులకు తన కృప చూపుతాడు అంటున్నాడు. ఇది ప్రభు వాగ్దానం ప్రియులారా. నువ్వు దీనత్వంతో ఉన్నప్పుడు ప్రభువు నీకు కృప చూపుతాడు.